బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలోనే ఈ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెబుతున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 సీట్లు గెలుచుకోవాలి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారంలోకి వస్తుందని సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతికి 225 సీట్లు వస్తాయని అంచనా వేసింది కేకే సర్వే సంస్థ. ఇక పీపుల్స్ పల్స్ సంస్థ 182 వరకు ఎన్డీఏ కూటమికి రావచ్చని తేల్చి చెప్పింది. మ్యాట్రిచ్ అనే మరో సంస్థ మహాయుతికి 150 నుంచి 170 సీట్లు, మహావికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. ఒక్క లోక్ పోల్ మాత్రమే ఎంఈఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 సాధిస్తుందని అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. 48 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి 17 స్థానాలకే పరిమితమయ్యింది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే మెజారిటీ మార్కు 41గా ఉంది. బీజేపీ, ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్, జేఎంఎంల మహాగఠబంధన్ ఇక్కడ పోటీలో నిలిచాయి. అధికార జేఎంఎం, కాంగ్రెస్ కూటమికి బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే అత్యధిక పోల్స్ ఎన్డీఏ నెగ్గుతున్నట్టు అంచనా వేశాయి. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లు వస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లోనూ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరికి సంతోషాన్ని ఇస్తాయి, ఎవరికి చేదు అనుభవాన్ని మిగుల్చుతాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.